వెల్కమ్ టు అవర్ ఛానల్. విశేషమైనటువంటి రాజయోగాలతో ఈ రోజు నుంచి రాశుల వారికి ధనయోగం రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశుల వారికి ఇది ఒక అద్భుతంగా చెప్పుకోవచ్చు. గ్రహాలు ఎన్నో మార్పులు, అదేవిధంగా బుధగ్రహం యొక్క సంచారము, శుక్రగ్రహ సంచార స్థితిగతుల వల్ల ఈ రాశుల వారికి ఇంత యోగాలు రాబోతూ ఉన్నాయి. సర్వర్థ సిద్ధి యోగము, హర్షణ యోగము, శివాసన యోగము, ఇలా ఎన్నో యోగాలతో ఈ రాశుల వారికి ఎంతటి అదృష్టం రాబోతుందని, ముఖ్యంగా గజకేసరి యోగం వల్ల ఎంత అదృష్టం ఈ రోజు నుంచి రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క శుభయోగాల వల్ల విశేష యోగాలతో కొన్ని రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఈ రాశుల వారిపై సంపద వర్షం కురవబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఊహకందినటువంటి రీతిలో ఎన్నో యోగాలు వీరి యొక్క చెంత చేరబోతూ ఉన్నాయి. ఎంతో అదృష్టం వీరి కాళ్ళ దగ్గరికి రాబోతూ ఉంది. వచ్చిన అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి. ఏదైనా సరే అవకాశం వచ్చినప్పుడు మనం వినియోగించుకోకపోతే ఎంత వచ్చినా వేస్టే అవుతుంది. కాబట్టి మన ప్రయత్నం మనం చేయనిదే ఫలితం అనేది రాదు. కాబట్టి అదృష్టం తోడవునప్పుడు మీ ప్రయత్నాలు మీరు చేస్తే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. కర్కాటక రాశి వారు స్నేహితుల నుంచి మద్దతు లభించి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను చూస్తారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి అవకాశాలు తలుపుతాయి. వృత్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఊహించినటువంటి లాభదాభం కలుగుతుంది. ధనలాభాలు ఎన్నో కలగబోతున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకి ఇది అద్భుత సమయము. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా నెరవేర్చుకొని జీవితాన్ని మీకు అద్భుతంగా మార్చుకోబోతూ ఉన్నారు. కెరీర్ని కూడా మీకు అద్భుతంగా మార్చుకున్నటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క గజకేసరి యోగంతో వీరికి అదృష్టము ఆకాశాన్ని అంచిపోతూ ఉంది. ఈ యొక్క మాసంలో వచ్చే ఈ యొక్క గజకేసరి యోగము అంతటి అద్భుతమైనటువంటి యోగము. ధనస్థానంలో బుధుడు, లాభస్థానంలో గురుడు ఉండడం వల్ల అష్టమ శని ప్రభావం వల్ల బాగా తగ్గి జీవితం పురోగతి బాట పడుతుంది. వృత్తి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. పదోన్నతి అవకాశాలు కూడా ఉన్నాయి. అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తిని చెందుతారు. వ్యాపారంలో కూడా శ్రమాధిక్యత ఉన్నప్పటికీ ఆశించినటువంటి స్థాయిలో ప్రతిఫలం తప్పకుండా ఉంటుంది. సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం చాలా మంచిది. డబ్బు తీసుకున్నా ఇచ్చినా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. పిల్లలు కూడా ఆశించినటువంటి స్థాయిలోకి వృద్ధిలోనికి రాబోతూ ఉన్నారు. మీ యొక్క జీవితం 3 పువ్వులు 6 కాయలుగా విరచిల్లపోతూ ఉంది. ఈ యొక్క గజకేసరి యోగంతో ఈ మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా అద్భుతంగానే ఉంటుంది. వృత్తిపరంగా మీరు చాలా చాలా బిజీ అయిపోతూ ఉంటారు. వ్యాపారాల్లో కూడా ఆశించినటువంటి ఎన్నో లాభాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగం మారడానికి చేసినటువంటి ప్రయత్నాలు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కూడా అద్భుతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. విద్యార్థులు కూడా బాగా కష్టపడి ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో కూడా హ్యాపీగా సాగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి యొక్క యోగము విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకున్నటువంటి వ్యక్తులకు ఇది చాలా అద్భుతమైనటువంటి సమయము. అనుకున్న పనులు పూర్తి చేసి అదృష్టాన్ని పొందబోతూ ఉన్నారు. వృషభ రాశి జాతకులు దాంపత్య జీవితంలో ఉన్న వివాదాలు సద్బనుకుతాయి. జీవిత భాగస్వామి నుంచి అనూహ్యమైనటువంటి రీతిలో మద్దతు రాబోతుంది. ఆర్థికంగా లాభాల బాట పడబోతూ ఉన్నారు. ఉద్యోగస్తులకు కూడా సీనియర్ల నుంచి మద్దతు లభించి మంచి పేరును తెచ్చుకోబోతూ ఉన్నారు. ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పడేవారు ఈ సమయంలో ఉపశమనాన్ని పొందబోతూ ఉన్నారు. వృత్తిపరంగా ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. న్యాయపరమైనటువంటి విషయాల్లో కూడా కీలక పరిణామం ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వాదనలు కూడా మీ వైపు బలంగానే కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి కావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు. కష్టపడి సాధించడానికి ముందడుగు వేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి దశమ లాభస్థానాలు పటిష్టంగా ఉండడం వలన వృత్తి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు వ్యాపారాల్లో కూడా ఎన్నో శుభ పరిణామాలు చోటు చేసుకునేందుకు ఇది అద్భుత తరుణము. ఆదాయం చేసుకోవడానికి ఎటువంటి లోటు అనేది ఉండదు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సరే విజయం తప్పకుండా సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొద్ది ప్రయత్నం చేస్తుంటే ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతూ ఉన్నాయి. పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసేస్తూ ఉంటారు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకి దూరంగా ఉండటం అనేది చాలా మంచిది.
కొందరు ప్రముఖులతో ఉపయోగకరమైనటువంటి పరిచయాలు ఏర్పడడానికి అద్భుతంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా పురోగతి తప్పకుండా సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా మంచి మార్పులు చేపట్టబోతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతోనే గొప్ప విజయాలను సాధించబోతూ ఉన్నారు. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల జీవితం ఎంతో సాఫీగా సాగిపోవడానికి అవకాశం ఉంది. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కన్యారాశి వారు. కన్యారాశి జాతకులకు మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఆకాశాన్ని అంతపోతూ ఉంది. దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి మహిళలకు అన్ని శుభాలు రాబోతూ ఉన్నాయి. వృత్తి జీవితాల్లో ఉన్నవారు చిన్న చిన్న ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొంతకాలంగా పిల్లల నుంచి వస్తున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పరిష్కారం అవుతాయి. ఎన్నో శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు కూడా చేసేబోతూ ఉన్నారు. అన్ని పనులు కూడా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తూ ఉంటారు. కెరీర్ని గొప్పగా నిర్మించుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వారికి గురు శుక్రగ్రహాల బలం కారణంగా సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేసిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా మెరుగుపడతాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల వల్ల మునుముందు ఎన్నో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యానికి ఆదాయానికి ఇబ్బంది ఏమీ ఉండదు. ప్రయత్నాలన్నీ కూడా అద్భుతంగా వరించిపోతూ ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మున్ముందు గొప్ప ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఆరోగ్యానికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైనటువంటి పనులన్నీ పూర్తి చేసిస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కూడా లాభాలు అంచనాలు మించిపోతూ ఉంటాయి. కుటుంబ సమేతంగా ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులు తేలిగ్గా పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాన్ని పారాయణం చేయటం వలన ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. తర్వాత రాశి కుంభరాశి వారు. ఈ రాశి వారికి కూడా ఏళ్ళనాటి శని ప్రభావం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి, స్వల్ప అనారోగ్య సమస్యలు, డబ్బు నష్టం వంటివి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క యోగం వలన అనుకూల వృత్తి కలుగుతుంది. ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. సాధారణంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ ప్రయత్నాలు సంతృప్తంగా ఉండబోతూ ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి అవకాశం లభిస్తుంది. కొద్ది ప్రయత్నంతోనే ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు రాబోతూ ఉన్నాయి. పెండింగ్ పనులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ఊరట లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు అందుకోబోతూ ఉన్నారు. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంతో ఉత్సాహకరంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు శ్రమ అయితే తప్పకపోవచ్చు, కానీ ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అద్భుతంగా ఉండబోతుంది. స్కంద సూత్రం పారాయణం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.